కోవూరులో ఘనంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆగస్టు మొదటి రోజే పెన్షన్ పంపిణీ చేయాలని చేసిన ఆదేశాల మేరకు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మామూలు పెన్షన్ 4,000, దివ్యాంగుల పెన్షన్ 6,000, డిజేబుల్ పెన్షన్ ను 17,000 రూపాయల చొప్పున అందజేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ఇంతటి మహత్తర కార్యాన్ని తలపెట్టిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కోవూరు మండలంలోని మైథిలి హాల్ సెంటర్ వద్ద ఉన్న బాపన కాలువ ఎన్నో సంవత్సరాల నుండి పూడికకు నోచుకోక దుర్గంధంతో నిండి అనేక రోగాలకు కేర్ ఆఫ్ గా ఉన్న ఈ సమస్యను విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ఎక్సిలోవేటర్ను బహుకరించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలోనే ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఈ కోవూరును అవినీతి రహిత వివాద రహిత కోవూరుగా చేయటమే తమ ఇరువురి కర్తవ్యమని, ఇందులో అవినీతికి తావుండదని, ఒకవేళ తప్పులు దొర్లితే సహించేది లేదని ఖరాఖండిగా చెప్పారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, పోలీస్ మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. చాలా పెండింగ్ జాగ్రత్త. కోవూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ ప్రాంతంలో మనం చెప్పిన విధంగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల ఏ విధంగా అయితే మనం 7,000 ఉదయం నుంచి సాయంత్రం లోపల ఆఫీసర్స్ కానీ, నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఎలా కంప్లీట్ చేశామో అదే టార్గెట్తో ఈరోజు ఇక్కడ మేము గుమ్మళ్లదిబ్బలో కూడా పొద్దున్నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్స్ అందరు ఇక్కడే ఉన్నారు. సచివాలయం సిబ్బంది అందరి ద్వారా మేము నాయకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అదేవిధంగా జన సైనికులు, అందరూ నాయకులు ప్రతి దగ్గర ఈ పెన్షన్ కార్యక్రమం ఈరోజు 6 గంటలకే మొదలుపెట్టి సాయంత్రం లోపల కంప్లీట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పడం ద్వారా
ఈరోజు కూడా ఇక్కడ చేస్తున్నాము. మొన్న అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ప్రజలలో మమేకమై ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి అక్కడికి వాళ్ళని వదిలేసి మర్చిపోబాకండి. ప్రతి నెల మీరు 1వ తేదీ ఎక్కడున్నా కూడా వచ్చి పెన్షన్లు ప్రతి ఒక్కరికి మీ చేతుల గుండా అందజేయండి. ప్రజలతో ఒకరై మీరు సేవ చేయండి, వాళ్ళలో మమేకం అవ్వండి, వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో కూడా ప్రతి ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ మొదలుపెట్టాము. ఇక్కడ ఈరోజు నుంచి ఈ నెల నుంచి ప్రతి ఒక్కరికి ఇది వరకు 3,000 ఇస్తున్న వాళ్ళ విధంగా 3,000 దివ్యాంగుల పెన్షన్ని 6,000 చేశాము. అదేవిధంగా డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 లెక్కన ఈరోజు ఇక్కడ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంతో మమ్మల్ని ప్రజల్లో సేవకుల్లా చేసి వాళ్లతో మమేకమయ్యేటట్టు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ మైథిలి సెంటర్లోని పాపన కాలువలో ఎన్నో సంవత్సరాల నుంచి పూడికలు తీయకుండా దుర్గంధంతో నిండిపోయిన ఈ కాలువలో మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు చెప్పడం జరిగింది, ఈ కాలువలు పూడిక తీపిస్తామని చెప్పి. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎక్స్కవేటర్ అంటే ఇసుకెత్తడానికి గ్రావెల్ దాల్చడానికి మాత్రమే వాళ్ళకి కనిపించేది. ఇలాంటి పూడికలు తీయడానికి వీటికన్నిటికీ అది అవసరం లేదు అని చెప్పి నిరూపించుకున్నారని మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఈ మాట చెప్పడం ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు క్లీన్ కోవూర్ అనే కార్యక్రమం మొదలుపెట్టాము. పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఎంపీ గారు ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయారు. ఇక్కడ కోవూరు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జన సైనికులు అందరూ దీనికి ఇక్కడ వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలాగే ఎక్కడెక్కడైతే కాలువలు మొట్టమొదటి స్టేజ్లో ఎటువంటి ఎంకరేజ్మెంట్ లేకుండా ప్రజలకి ఇబ్బంది కాకుండా ముందు కాలువలు క్లీన్ చేయాలని చూస్తున్నాము. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మనకి రాబోయే రోజుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళ ఇంటి పక్కన కాలువలు ఉండకూడదు అనుకుంటారో, కాలువ క్లీన్గా ఉండాలి అనుకుంటారో వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి అవసరం అనిపిస్తే వేరే దగ్గరికి మార్చి కొరవ కాలువలు కూడా ఇదే పరిస్థితిలో క్లీన్ చేయాలని క్లీన్ కోవూర్ అనే ప్రోగ్రామ్ని మేము పెట్టుకోవడం జరిగింది. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా కూడా ఇస్తానని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వీటితో మేము ప్రతి మండలంలో ఇలాంటి గవర్నమెంట్ వాళ్ళు చేయలేని ఈ కాలువలు ఏమన్నా ఉంటే, ఎందుకంటే వాళ్ళని అడిగితే నేను పిలిచి ముందు వాళ్ళతోనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు దానికి ఫండ్ లేదు మేడం, దీనికి పోవాలంటే కష్టం మేడం, దానికి చేయాలి మేడం, ముందు పంట కాలువలు చేయాలి మేడం అని చెప్పారు. బట్ నేనైతే ఎంపీ గారిని అడగడం జరిగింది. ఎంపీ గారు వెంటనే దానికి సమ్మతి, కోవూరు ప్రజల ఆకాంక్షను తీర్చే విధంగా ఇది చూపించడం కూడా జరిగింది ఆయనకి. ఇది చూసిన వెంటనే ఆయన ఫౌండేషన్ ద్వారా ఈ ఎక్స్కవేటర్ని మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ పని ప్రారంభించాము. ఇది ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా కోవూరు ప్రజలందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. ఇంకా కూడా చెప్తున్నాను, కోవూరు నియోజకవర్గంలో నేను నిన్న అసెంబ్లీ జరిగేటప్పుడు లేను, ఇక్కడ కొన్ని విషయాలు జరిగాయి, అవి నా దృష్టికి రావడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి రేషన్ షాపులకు కానీ ఎటువంటి పోస్టింగ్లకు కానీ ఏ ఒక్కరు కోవూరు నియోజకవర్గంలో ఎవరు చెప్పినా, ఎమ్మెల్యే గారు చెప్పారని, ఇంకొక లీడర్ చెప్పారని చెప్పినా ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వబాకండి. ఇచ్చారంటే మాత్రం లంచాలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించారంటే నాకు సంబంధం లేదు, వాళ్ళకి అగెనెస్ట్గా పోలీస్ కేసు ఫైల్ చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనేది నా ఉద్దేశం. దీంట్లో ఇది నేను ప్రతి గ్రామానికి, ప్రతి పంచాయతీని పిలిచి
పంచాయతీలో ఉన్న లీడర్స్కి అందరికీ మరి చెప్తున్నాను నేను. ఎందుకంటే కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నాకు చెప్పడం ఏమైతే ఏ పనులు వస్తాయో ఒక పంచాయతీకి ఒక 20 లక్షల పనులు వస్తే దాంట్లో ఉండే లీడర్లనే వాళ్ళనే చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళే వాళ్ళ ఊరిని బాగు చేసుకునే విధానంగా ఆ పంచాయతీలో ఉన్న లీడర్లే ఆ పనులు చేసుకొని అది మళ్ళీ క్వాలిటీతో చేయాలని, నాసిరకంతో చేయకూడదని చెప్పి దాంట్లో 10 రూపాయలు మిగిలితే మీరు కార్యకర్తలు తీసుకోండి, అంతేగాని ఒకరి దగ్గర చెయ్యి చాపి ఎమ్మెల్యే గారు అడిగారు, ఎమ్మెల్యే గారు చెప్పారు, ఇంకొక లీడర్ చెప్పారు అనేది కానీ, ఎక్కడైనా ఇసుక ఎత్తినట్టు కానీ గ్రావెల్ ఎత్తినట్టు కానీ ఇటువంటి నా నియోజకవర్గంలో జరగకూడదు, జరగడానికి లేదు.